మనకి ముఖ్యమంత్రి అవడం ఎక్కడ అవకాశం కుదురుద్ది అన్నాడు. ఈయన బహిరంగ మోసం చేస్తున్నాడు, తన ఇమేజ్ని చంద్రబాబుని కాపాడడం కోసం చేస్తున్నాడు తప్పించి జగన్ మీద ద్వేషం, బాబు మీద ప్రేమ కోసం తనని నమ్మే వాళ్ళని ముంచేస్తున్నాడు అన్నటువంటి విషయం నాకు అర్థమైంది. నేను ఆ రోజునే మాట్లాడా. అదే ముక్క జనం కూడా మాట్లాడారుగా. 2019లో పవనం పద్దాక అంటుంటాడు, నాకు ఒక విచిత్రమైన పదం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన గెలిపించుకుని ఉంటే ఇట్ట చేసేవాడు, ఆయన గెలిపించుకుని ఉంటే ఆ గెలిపించుకోవడంలో కూడా 2 మాటలు వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. మండపేట వారాహి సభలో మనం అప్పుడు 2.0 కూడా చర్చించుకున్నాం. కనీసం 30 స్థానాలను నాకు ఇచ్చిండుంటే నేను గట్టిగా అడుగుండేవాడిని సీట్లని. మొన్న 24 స్థానాలు తీసుకున్న రోజు అన్నమాట, మీరు కనీసం 10 స్థానాల్లో నన్ను గెలిపించుండుంటే నేను గట్టిగా అడుగుండే. అంటే 30 సీట్లు అయితే 10 స్థానాలకు వచ్చారు, అంటే ఇక్కడ 24 కాబట్టి 24 చూసారు ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఏంటి ఆ మతలబు? ఏ ఎదవన్న ప్రపంచంలో రాజకీయం చేసే ఏదవన్న నన్ను మీరు గెలిపించుకోండి, నన్ను మీరు గెలిపించుకోండి అని అడుగుతాడా? మీరు గెలిపించుకోకపోతే మీ తప్పు అంటాడా? ఇదేమన్నా సినిమానా? ఫ్లాప్ అయితేనేమో డైరెక్టర్ దేను, సక్సెస్ అయితేనేమో హీరోది అనుకోవడానికి. అంటే మీరు తప్పు చేశారు, ఆ తప్పుకి అసలు గెలిపించుకోవడానికి ఎవడు నువ్వు? గన్నాయి శతకోట్లింగాలో బోల్లింగం నువ్వు, అంత మించి ఎవడు నువ్వు? నిన్ను ఎందుకు గెలిపించాలి నేను? నువ్వు నాకు సమర్థుడైన నాయకుడు అనిపిస్తే, నాకు నేను సమర్థుని కాదని నువ్వు చెప్పాక నిన్ను నేను ఎందుకు గెలిపించాలా? ప్రాక్టికల్గా